డ్రెస్ మర్చిపోయాడు. హాయ్ చెప్పు. ఇది చూడండి హలో ఆల్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు సాయి గన్వి అఫీషియల్. అందరూ రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? రాఖీకి అందరికి మనీ ఎన్ని వచ్చినాయి, ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయో కింద కామెంట్ లో చెప్పండి. నాకు ఈసారి రాఖీకి మంచి అమౌంటే వచ్చింది. ఇది రాఖీ 2 days ముందు బ్రదర్స్ అందరికి రాఖీ కట్టినాక నా చేతులతో చేసిన గులాబ్ జామ్ స్వీట్ టేస్ట్ చూపిద్దామని చెప్పి గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తున్నా. నాకు ఓన్ బ్రదర్స్ లేరు, నేను మా అక్క అంతే. బట్ కజిన్స్ మాత్రం చాలా మంది. నేను కొన్ని వీడియోస్ లో మా తమ్ముడు విఘ్నేష్ మాతో పాటు వచ్చిండు, మేమందరం కలిసి బయటికి వెళ్ళినాం ఇట్లా అని చెప్తే కొంతమంది మీ ఓన్ బ్రదర్ అని అడిగారు. నా ఓన్ బ్రదర్ అయితే కాదు కానీ ఓన్ బ్రదర్ లెక్క. బ్లాక్ డ్రెస్ ఏమో విఘ్నేష్, వైట్ టీ షర్ట్ వేసుకునేమో సతీష్. వీళ్ళిద్దరు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్. వీళ్ళంతా డిప్లొమా బీటెక్ కలిసి చదువుకున్నారు. నియర్లీ ఒక 10 years ఫ్రెండ్షిప్ అన్నమాట. సో మా ఆయన ద్వారా నాకు ఫ్రెండ్స్ అయ్యారు. తక్కువ టైంలో నాకు ఎక్కువ క్లోజ్ అయిపోయింది. మా ఆయనకి నాకు ఎంత క్లోజో మా ఫ్యామిలీస్ కి కూడా అంతే క్లోజ్. మా ఫ్యామిలీకి అయినా మా ఆయన వాళ్ళ ఫ్యామిలీకి అయినా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట. చాలా వీడియోస్ లో చెప్దాం అనుకున్నా కానీ ఒక మంచి మూమెంట్ లో చెప్దామని చెప్పి ఈ వీడియోలో చెప్తున్నా. ఇంకా కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వీళ్ళు ఎంత క్లోజ్ వాళ్ళు కూడా అంతే క్లోజ్. నేను వాళ్ళని ఇంకొక వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతము అండ్ తర్వాత రాఖీ కాబట్టి ఇంటికి వెళ్తాం అని ఉండే. అందుకే వీళ్ళకి గురువారం రోజే రాఖీలు కట్టేసిన వీళ్ళిద్దరికి. హ్యాపీగా ఉండండి, మీరు అనుకునే అన్ని జరగాలి, ఇద్దరికి నెక్స్ట్ ఇయర్ పెళ్లి కావాలి. 10,000 రూపాయలు 2 3 4 5 6 7 8 9 10 1000 రూపాయలు నాకు తెలియదు. ఆయన మా అన్నయ్య తీసుకుంటాడు, మనం ఎప్పుడైనా కూర్చున్నాడు. మా విఘ్నేష్ తమ్ముడేమో డ్రెస్ పెట్టిండు, సతీష్ ఏమో 1000 రూపాయలు ఇచ్చిండు అద్దండంగా కూడా శారీ కొనుక్కో అని చెప్పి. ఇవి చాలక మా ఆయనకి వెండి చైన్ చేపించిండు సతీష్. ఎందుకు చేపించినావు అని అంటే బర్త్డేకి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా, అప్పుడు వీలు అవ్వలేదు, అందుకే ఇప్పుడు ఇస్తున్నాను అన్నాడు. మాతో పాటు మా ఆయనకు కూడా గిఫ్ట్ వచ్చేసింది. సో నేను వాళ్ళకి ఫస్ట్ టైం కదా రాఖీ కట్టడం అని చెప్పి ఇట్లా మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చిరు అనమాట. నేను ఇప్పుడు వర్క్ చేసే కంపెనీలో 3 years నుంచి ఒక ఇయర్ కూడా మిస్ అవ్వకుండా రాఖీలు కట్టేది నెక్స్ట్ అంటే సాయిరం సాయి అచ్యుత్. వీళ్ళు కూడా మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం కదా, ఇంట్లో పూజ చేసుకున్నాం. అండ్ ఆ రోజు ఫుల్ హెవీ రెయిన్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిర్రు. సో సాయిరం వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ కట్టడం నేను పల్లవి. ఇప్పుడు ఫస్ట్ కనిపించింది సాయిరం, నెక్స్ట్ వచ్చేది అచ్యుత్. అండ్ ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు, తను సాయి చంద్ర, తను కనిపిస్తాడు ముందు వీడియోలో. సాయిరం వాళ్ళు బ్రాహ్మణ్స్ అనమాట. వరలక్ష్మి వ్రతం కానీ ఏమైనా పూజలు కానీ మస్తు సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఒక టెంపుల్ లాగా అనిపిస్తుంది. లాస్ట్ టైం మా అన్నది అట్లనే అందుకే చెప్తాను మరి. ఇది చూడండి ఒకసారి. ఏంట్రా అచ్యుత్ అంత ఫాస్ట్ అచ్యుత్? ఇది చూడండి ఒకసారి. సాయిరం సాయి అచ్యుత్ కూడా ఇద్దరికి గిఫ్ట్స్ ఇచ్చారు. ఒక స్వీట్ బాక్స్ ఇంకా ఒక ఎన్వలప్ లో మనీ పెట్టించారు. ప్రతిసారి ఎట్లా అంటే ఏదైనా ఆర్డర్ పెట్టుకుని మీకు నచ్చింది సో దానికి మనీ ఇస్తామని ఉండే. మేము పోయిన ఇయర్ ఇద్దరం ఆర్డర్ పెట్టుకోవాలి, ఇట్లయితే కాదని చెప్పేసరి మనీ ఇచ్చారు. సో అవి 2 తీసుకొని అట్లనే వరలక్ష్మి వ్రతం వాయినం కూడా తీసుకొని ఇంటికి వచ్చినాం. సాటర్డే రోజు మార్నింగ్ 4:30 ట్రైన్కి ఇంటికి వెళ్ళినాం. ఇంటికి వెళ్ళేసరికి 9:30 అయింది. సో ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మా ఆయన వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అన్నయ్యకి రాఖీ కట్టడానికి. నేను రాఖీ కట్టిన తర్వాత మా ఇంటికి అక్క మళ్ళీ వచ్చి మా ఆయనకి రాఖీ కట్టింది. హాయ్ చెప్పు.
నెయ్యి ఉంటుంది కదా నెయ్యి లేకుండా మధురాకి అలా స్పూన్ పెట్టిన కాడ చేతి కట్టుతుంది మమ్మీకి ఇంకొకటి మమ్మీకి ఏ సోచులే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ అక్కడ అందరం రాఖీలు కట్టుకున్న తర్వాత నేను మా ఇంటికి వెళ్ళిన మా డాడీకి రాఖీ కట్టడానికి. తిను మా మెయిన్ అత్త, మా డాడీ వాళ్ళ సొంత అక్కయ్య. మా డాడీకి 3 అక్కలు, సో ఈమె సెకండ్ అక్క అనమాట. మా డాడీ ఏమో 1000 రూపీస్ పెట్టిండు అండ్ మా అన్న ప్రశాంత్ అన్ననేమో శారీ పెట్టిండు. ఇట్లా నాకు రాఖీ కలెక్షన్ మంచిగానే వచ్చింది, ఒక 4000 ఏమో వచ్చినాయి. ఇది వచ్చేసి సండే రోజు మక్క గర్రెలు చేసుకుంటున్నాం అండ్ ఆ రోజు సమ్మక్కకు పెట్టింది మా మమ్మీ. మా ఆయన కోసం వెయిటింగ్ అనమాట, వచ్చేవరకు వేడివేడిగా మక్క గర్రెలు చికెన్ తింటాడని జల్దీ జల్దీ ప్రిపేర్ చేస్తున్నాం. గంత నూనె పోసిన ఎందుకు కత్తితే ఏమో నూనె తక్కువ తప్పితే అంటారు కదా, ఎంతగానో నూనె వేస్తుంది. చికెన్ గారెలు నేను తిన. అలా మా ఇంట్లో చికెన్ గారెలు అన్నం తినేసి ఈవినింగ్ 3 o'clock ఏమో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. చాలా డేస్ అవుతుంది అమ్మమ్మని చూడకని చెప్పి నేను మా ఆయన వెళ్ళి చూసి ఈవినింగ్ మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. మా అత్తమ్మ వాళ్ళకి శ్రావణం బోనం అని ఉందంట. శ్రావణంలో మండే రోజు శివయ్యకి బోనం పోస్తారంట. సో మేము మండే రోజు లీవ్ పెట్టుకున్నాం, 3 days ఉందామని చెప్పి. మండే ఈవినింగ్ 4 o'clockకి బస్ బుక్ చేసుకున్నాం. ఆ రోజు బోనాలకి స్పెషల్ పప్పు చారు అండ్ వంకాయ కర్రీ, బెల్లం అన్నం. శ్రావణం బోనం అలా తిన్న తర్వాత కొన్ని పనులు ఉంటాయి చూసుకొని 3 o'clockకి ఇంకా కరీంనగర్కి స్టార్ట్ అయిపోయినాం. 4 o'clockకి బస్ అని చెప్పి. నార్మల్ అప్పుడే కరీంనగర్ చిన్న మినీ జాతరలాగా ఉంటుంది. ఇంకా రాఖీ ఫెస్టివల్ అందరూ మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ కాబట్టి ఇంతమంది జనాలు ఉండేనో. సో ఇదన్నమాట వీడియో. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.